మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మును దీవించునుగాక. సామెతల గ్రంథం 12వ అధ్యాయము 24వ వచనం. శ్రద్ధగా పనిచేయువారు ఏలుబడి చేయుదురు. చదివినటువంటి వాక్య భాగంలో శ్రద్ధగా పనిచేసేటువంటి వారు ఏలుబడి చేసేటువంటి స్థాయిలో ఉంటారు అని, అధికారుల స్థాయిలో నిలబడతారని, ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని పరిశుద్ధాత్ముడు నేడు తేటగా సెలవిస్తున్నారు. ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి చేరాలి అన్నప్పుడు, ఒక శ్రేష్టమైనటువంటి స్థితికి చేరాలి అనుకున్నప్పుడు చేయవలసిందల్లా ఒకటే, శ్రద్ధగా పనిచేయట. ఆ తర్వాత వచనమును చూస్తాం, సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును. సోమరిగా ఉండేవారు, శ్రద్ధ లేకుండా ఉండేవారు, ఆసక్తి లేకుండా ఉండేవారు, చురుకుదనం లేకుండా ఉండేవారు, నిరుత్సాహంతో ఉండేవారు వెట్టి పనులు చేయవలసి వస్తుందని వాక్యము తేటగా సెలవిస్తున్నది. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, ఏలుబడి చేసేటువంటి స్థాయికి రావాలి అన్నప్పుడు దానికోసం ఉన్నతమైనటువంటి చదువులు అక్కర్లేదు, దానికోసం పేరు ప్రఖ్యాతులు అక్కర్లేదు, కీర్తి ప్రతిష్టతలు అక్కర్లేదు, అత్యధిక ధనము అక్కర్లేదు, బంధుమిత్రుల సహాయము అక్కర్లేదు, మనుషుల సహాయము అక్కర్లేదు, మనం నమ్ముకున్న వారు తోడు అక్కర్లేదు. కేవలం చేయవలసిందల్లా ఒకటే, శ్రద్ధగా పనిచేయడం. ఏ పనిలో ఉన్నా, ఏం చేసినా ఆ పని శ్రద్ధగా చేస్తే, ఆ శ్రద్ధగా చేసేటువంటి పనిని బట్టి దేవుడు వారిని ఏలుబడి చేసేటువంటి స్థాయిలో నిలబడతాడు. నేటి వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులరా, మనం ఎటువంటి పని చేస్తున్నాము, ఎంత తక్కువ పని చేస్తున్నాము, ఎంత చులకనైనటువంటి పని చేస్తున్నాము, లేదా ఎంత ఉన్నతమైనటువంటి పని చేస్తున్నాము, లేదా ఎంత చదువుకు తగినటువంటి పని చేస్తున్నాము అనేది విషయం కాదు. కానీ మనము చేస్తున్నటువంటి పనిలో శ్రద్ధ, చురుకుతనం, ఆసక్తి అనేది ఉన్నట్లయితే ఆ అనుభవం, ఆ స్థితి వారిని ఉన్నత స్థాయిలో నిలబెడుతుంది. మనం ఒకసారి చరిత్రలో చూసినట్లయితే రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయము 28వ వచనం. అయితే యెరోబాము అను ఇతడు మహాబలార్జుడై ఉండగా యవనుడగు ఇతడు పనియందు శ్రద్ధ గలవాడని సొలొమోను తెలుసుకొని యోసేపు సంతతి వారు చేయవలసిన భారమైన పని మీద అతనిని అధికారిగా నిర్ణయించెను. ఇక్కడ మనం చూస్తాం, సొలొమోను రాజుగా ఉన్నప్పుడు యెరోబాము అనేటువంటి ఒక సాధారణమైనటువంటి వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి తన పనిలో ఎంతో శ్రద్ధగా పనిచేస్తున్నాడన్న సంగతి సొలొమోను చూచి, ఈ వ్యక్తి చేస్తున్నటువంటి యొక్క శ్రద్ధ కలిగినటువంటి స్థితిని బట్టి ఇతడిని ఇక్కడ కాదు, ఇంకా ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉంచాలి అని సొలొమోను యోచించి అతనిని ఒక గోత్రం యొక్క పనివారి మీద అధికారిగా నిలబెట్టాడు. ఈ ఆధిపత్యము యెరోబాముకి మనుషుల ద్వారా వచ్చిందని కాదు, కానీ అతని యొక్క శ్రద్ధ, అతని యొక్క ఆసక్తి, అతని యొక్క పట్టుదల అతనిని సాధారణమైనటువంటి స్థాయిలో నుండి ఒక అధికారిగా నిలబెట్టింది. మనము సైతం నేటి దినాన మనము చేస్తున్నటువంటి పనిలో ఆసక్తిగా, శ్రద్ధగా పనిచేస్తున్నట్లయితే దేవుడు నిశ్చయంగా ఒక రోజున అధికారుల స్థాయిలో నిలబెడతాడు, ఉన్నత స్థాయిలో నిలబెడతాడు. అది చిన్న ఉద్యోగము చేసుకున్న, స్వల్ప జీతమే అయినా, చిన్న వ్యాపారమైనా, లేదా మంచి ఉద్యోగమై, లేదా ప్రభుత్వ ఉద్యోగమైనా, లేదా చేతి పని అయినా, ఏదైనప్పటికీ ఏ పని చేసినా అందులో మనం కలిగి ఉన్నటువంటి శ్రద్ధను బట్టి దేవుడు ఉన్నత స్థాయిలో నిలబెడతాడు. ఒకవేళ పనిని తప్పించుకున్నట్టుకు సోమరుల వలె పనిని ప్రక్కన పెట్టి ఇతరత్ర విషయాల మీద ఆసక్తి పెట్టి వాటి మీద దృష్టి సారిస్తూ ముందుకు సాగినట్లయితే వారు వెట్టి చాకరీ చేయవలసి వస్తుందని వాక్యం సెలవిస్తుంది. నేను ఈ వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనము శ్రద్ధ కలిగి ఉన్నటలో ఆసక్తి కలిగి ఉండాలి. ఆ పనిలో మనం చురుకుగా, ఆసక్తిగా పనిచేయడం కలిగి ఉండాలి. ఆ యొక్క అనుభవం, ఆ యొక్క స్థితి దేవుని చేత ఉన్నతమైనటువంటి స్థాయిని పొందుకున్నట్లుగా చేస్తుంది. అనగా ఎటువంటి ఉద్యోగం చేసినా, ఎటువంటి వ్యాపారం చేసినా యథార్థముగా, నీతిమత్వముతో, దురాశ లేకుండా, గర్వము లేకుండా, ధనాపేక్ష లేకుండా, మోసము లేకుండా, లంచాలు లేకుండా, ధనాన్ని ఆపేక్షిస్తూ ఇతర పనులను ధనమే దృష్టిగా ఇతరుల జీవితాలను పతనము చేసేటువంటి పని చేయక, ప్రతి చిన్న విషయంలో దేవుడు చూస్తున్నాడు అనేటువంటి భయభక్తులతో మనం పని చేయటయే శ్రద్ధ కలిగి ఉండుట. మనం కొన్ని వృత్తులను చూసినప్పుడు వారి వృత్తిరీత్యా వేకుజామునే ఆ పని చేస్తారు. మరికొందరు వృత్తిరీత్యా రాత్రి వేళ పని చేస్తారు. దాన్ని సంరక్షించడంలో కానీ, దానికి కావలసినటువంటి ఈవులను
సమకూర్చుటలో గాని, ఏ జీవి ఏ జంతువు కూడా దరికి చేరకుండా కంచి వేయటలో గాని దాన్ని గూర్చినటువంటి శ్రద్ధ కలిగి ఆ యొక్క యజమానులు నడుచుకుంటూ ఉంటారు. అది వారు కలిగినటువంటి శ్రద్ధ. ఆ శ్రద్ధ కలిగి వారు పనిచేయటను బట్టి, దాన్ని కాపాడుకున్నట్టును బట్టి, దానికి కావలసిన ఈవులను సమకూర్చటను బట్టి, ఏ జంతువు దాన్ని పాడు చేయకుండా సంరక్షించటను బట్టి వారు ఆ పనిలో ఆశీర్వాదమును దీవెనను చూస్తారు. అది మొదట కొద్దిగా ఉన్న తుదకు మహాభివృద్ధి చెందుతుంది అని వాక్యం సెలవిస్తుంది. మనము సైతం మొదట కొంచెముగా ఉన్న తుదకు మహాభివృద్ధి పొందుతుంది ఈ పని అని మనం విశ్వసించవలసిన వారమై ఉన్నాము. నీతిమంతులకు కలిగింది కొంచెమే, ప్రారంభంలో కొంచెమే, కానీ అది క్రమక్రమంగా అభివృద్ధి చెందుతూ అంతకంతకు వర్ధిల్లుతూ ఆ స్థితిలో ఒక ఉన్నతమైనటువంటి శిఖరాన్ని అధిరోహించినట్లుగా దేవుడు ఆశీర్వదిస్తాడు. అందుకే ప్రభు అంటారు, కొద్దిగా ఉన్నప్పుడు కొద్ది వాటి మీద నమ్మకంగా ఉంటే అనేకమైన వాటి మీద నేను నిన్ను నియమిస్తాను అని. అవును, మనలను ప్రభు మొదట పరీక్షిస్తాడు, కొంచెము ఇచ్చి పరీక్షిస్తాడు. ఆ పరీక్షలో మనం విజయం చూసినప్పుడు నమ్మకంగా, యథార్థంగా, దేవుని ఆజ్ఞానుసారంగా, ఇతరులకు నష్టం కలిగించకుండా, మోసం చేయకుండా, ఆ పని యందు శ్రద్ధ కలిగి ఆసక్తిగా చురుకుగా పనిచేస్తున్న విధానాన్ని బట్టి దేవుడు అనేకమైన వాటి మీద అధిపతిగా దేవుడు నిలబెడతాడు. కనుక మనం కలిగి ఉన్నది కొంచెమే అని అనుకునక, ఆ కొంచెములో మనం నమ్మకంగా ఉంటే ఆ కొంచెమే తుదకు మహాభివృద్ధి పొందుతుందని గుర్తించిన వారమై మనం ముందుకు సాగవలసిన వారమై ఉన్నాము. ఎందుకంటే వాక్యము తేటగా సెలవుస్తుంది. ఆయన వాక్యం ఎప్పుడు నిరర్ధకము కాదు, ఆయన వాక్యం ఎప్పుడు సాధారణమైనది కాదు, ఆయన వాక్యం ఎప్పుడు బలహీనమైనది కాదు, ఆయన వాక్యం ఎప్పుడు చరిత్రలో కనుమరుగైపోయేది కానే కాదు. ఆయన వాక్యం ఇప్పుడు శక్తి కలిగింది. అందులో ఒక్క పొల్లైనను సున్నైనను నెరవేర్చబడకుండా నిలిచిపోదు అన్నంత ఉన్నతమైనటువంటి బలమైనది. శూన్యంలో సృష్టిని కలిగించగలిగింది. నిరాశ అనే స్పృహలో ఆశ జ్యోతిని వెలిగించగలిగింది. బలహీనులకు ఓతనీయగలిగింది. నిర్జీవంలో నుండి జీవమును కలిగించగలిగింది. ఆ శక్తి కలిగినటువంటి వాక్కు నేటి సెలవిస్తుంది, శ్రద్ధ కలిగిన వాడు ఏలుబడి చేసేటువంటి స్థాయిలో నిలబెడతాడు. అట్టి విధంగా నేను వారిని నిలబెడతానని ప్రభు సెలవిస్తుండగా మనము చేసినటువంటి పనిలో శ్రద్ధగా పనిచేద్దాం. మరియు ఇది భౌతికంగా మనం చూసాం. ఇప్పుడు ఆత్మ సంబంధంగా మనం చూసినట్లయితే మనం చేస్తున్నటువంటి చిన్న ప్రార్థన, మనం వింటున్నటువంటి ఈ చిన్న వాక్యం, ఈ క్లుప్త వాక్యం, మనకు కలిగినటువంటి ఆ కొద్ది స్వరముతో చేసేటువంటి స్తుతి, మనం కార్చేటువంటి ఆ కన్నీరు, ఇవన్నీ కొద్దిగా ఉన్న శ్రద్ధగా, ఆసక్తిగా, చురుకుగా, సంపూర్ణంగా, పూర్ణ బలముతో మనం చేసినట్లయితే ఆ కొద్దిగే మహా ఆశీర్వాదాన్ని మనకు తీసుకొచ్చి అనేకమైన వాటి మీద అధికారులుగా, అధిపతులుగా నిలబెడుతుంది. విశ్వాసములో నేను అంతగా భక్తి చేయలేకపోతున్నాను, నేను అంతగా ప్రార్థన చేయలేకపోతున్నాను, నేను అంతగా ఆరాధన చేయలేకపోతున్నాను, నేను అంతగా పాట పాడలేకపోతున్నాను, నేను అంతగా వాయిద్యాలను వాయించలేకపోతున్నాను, నేను అంతగా మందిరానికి ఎక్కువ శాతం వచ్చి కూడుకోలేకపోతున్నాను, నేను అంతగా సేవ చేయలేకపోతున్నాను అని అనుకునేదానికంటే మనము కలిగి ఉన్న దానిలో నమ్మకంగా, యథార్థంగా, శ్రద్ధగా మనం పనిచేసినట్లయితే ఆ కొద్దిగే తుదుకు మహాభివృద్ధి చెందుతుంది. ఆ కొద్దిగే తుదుకు అనేకమైన వాటి మీద అధికారులుగా ఉన్నట్లుగా చేస్తుంది. కనుక మనం ఆసక్తి కలిగి, శ్రద్ధ కలిగి పనిచేద్దాం, శ్రద్ధగా ప్రార్థన చేద్దాం, శ్రద్ధగా వాక్యాన్ని చదువుదాం, శ్రద్ధగా మందిరంలో వాక్యాన్ని విందాం, శ్రద్ధగా ఆయన మందిరంలోకి అడుగు పెడదాం, శ్రద్ధగా సహవాసంలో కూడుకుందాం, శ్రద్ధగా వాక్యాన్ని విందాం. ఈ శ్రద్ధగా చేసేటువంటి ఈ అనుభవం ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది. ఈ దేవుని మాటల ప్రతి వాని హృదయంలో నీరు కట్టి ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలు వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షం గల తండ్రి, నా ప్రభు వాక్యన ప్రతి వారిని మీ నిండారుగా దీవించండి. వాక్యన ప్రతి వారు ఇక మీద శ్రద్ధ కలిగి పనిచేయనట్లుగా, అది భౌతికంగాను, ఆత్మీయంగాను, భక్తిలోను, పనిలోను, ఈ లౌకిక పరమైనటువంటి పనులలోను, అన్ని విషయాల్లో కూడా శ్రద్ధగా పనిచేయనట్లుగా సహాయం అనుకరించి వారిని నిండారుగా దీవించి అనేకమైన వాటి మీద అధిపతులుగా, అధికారులుగా నిలబెట్టండి. ఇంక వారి ప్రతి అవసరతను, అక్కరను నీ మహిమలు తీర్చి మీ పరిచయం కూడా అన్నట్టు వృద్ధిలో నింపచేసి అనేకులకు దీవెనకరంగా ఈ వాక్యాల చేత అనేకులు బలపరచబడినట్టుగా సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.